కార్యాలు అంటే మనం ఎంత సహకారంగా ఉన్నామో ప్రభు యొక్క సంఘానికి దేవుడు మనకి ఆయన సహకారం అందిస్తూ ఉంటాడు. అది మెయిన్. అంతేగాని లేకపోతే నేను పాస్టర్నని చెప్పుకోవటానికి లేకపోతే నీ ఏదో గొప్పలు చెప్పుకోవటానికి కాదు మాట. దేవునికి స్తోత్రం. అలాగనుకుంటే అది దేవునికి నచ్చదు. అది ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోకూడదు. మన అందరం కలిసి దేవుని పనికి ఒక డెవలప్మెంట్ ఉండాలి. ఈ మందిరము ఎవరిది అనంటే మీది. ఎవరిదంట చెప్పండి? మందిరం మీదే. ఈ మందిరం మనది, మనమందరిది. కనుక ఈ మందిరము ఎంత చక్కగా మనము డెవలప్మెంట్ చేస్తున్నామో అంతగా దేవుని సహకారం మనకు అందుతుంది. అలాగే అనేక మందిని దేవుని దగ్గరికి ఆకర్షించగలుగుతాం. కనుక సేవకునికి సహకారంగా ఉండాలి మీరు. మరి ఈరోజు బల్లారాధన అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడి నుంచి అయినా రావాలి. కొందరు రావట్లేదు. సరే, రానోళ్ళ విషయంలో మనం ఏం చెప్పలేం, వాళ్ళే తెలుసుకోవాలి. ఇది దేవుని పని నిమిత్తము దేవుని మహిమపరచడానికి. ఈరోజు బల్ల ఇచ్చేసి పంపించేస్తే సరిపోతుంది. ఎప్పుడులాగానే ఆదివారం లాగానే బల్ల ఇచ్చేసి పంపించేస్తే సరిపోద్ది. కానీ ఇది దేవుని మహిమార్థముగా జరగాలి. అది దేవుని మహిమార్థముగా జరగాలి. అందుకనేసి మనమందరం కలిసి దేవుని మహిమపరిచేటట్లుగా ఉండాలన్నమాట. మహిమపరిచేటట్లుగా ఉండాలి. సంతోషం. మరి సాక్ష్యం చెప్పింది పాస్టమ్మ. మరి దేవుడు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు మనకున్నాడు. ఏ విషయంలోనూ భయపడకూడదు. స్తోత్రం చెల్లించుము అనే పాటలో ఉంటుంది. సియోని మార్గములో పరిశోధనులే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము ఇచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించడానికి ఏంటంట? విశ్వాసం ఇచ్చాడు దేవుడు. మన ఆయుధం ఏంటనంటే విశ్వాసము. దేవుని మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. శోధనల వైపు మనం చూడదు, కానీ మనం ఏం చేద్దామనంటే విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మరి చక్కగా వచ్చిన అందరికీ కూడా వందనాలు చెప్పండి. మంచిది. మనందరం ప్రభుని మహిమపరచడానికి స్థలంలో ఉన్నాం. మరి ఆదివారం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు మనం ఉంటున్నాం. కానీ ప్రార్థనలు అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకనంటే చదువుకునే బిడ్డలను కానీ, అలాగే మన గ్రామం కానీ, మన దేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, పరిపాలిస్తున్న అధికారులను కానీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి. మన దేశం బాగుంటే మనకు బాగుంటుంది. అలాగే అధికారులు బాగుంటే మనకి బాగుంటుంది. అధికారుల గురించి అందరి గురించి ప్రార్థన చేయాలని, మరి మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నది. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. కనుక అందరూ ప్రార్థన చేయండి. మరి ఛానల్లో మాట్లాడుతున్నాను. దేవుని దయ వల్ల మరి కొన్నిసార్లు మీరు మధ్యలోనూ ఈ ఆదివారం చెప్పిన వాక్యాన్ని మీరు పెట్టుకుని వినొచ్చు. నేను వింటూ ఉంటాను. నా వాక్యం నేను పెట్టుకుని కొన్నిసార్లు
ఆ వాక్యం ద్వారా నేనే బలపడతా ఉంటాను. మీరు కూడా ఆ వాక్యాన్ని వినండి, పెట్టుకోండి ఛానల్. కొందరు రానంటి వారు, దూరంగా ఉన్నవారు కూడా ఛానల్ చూడొచ్చు. ఏంటి, ఎక్కడో ఉన్నా, కొయిట్లో ఉన్నా, ఎక్కడున్నా ఆ ఛానల్ని మనం చూస్తే వాక్యాలు వస్తాయి. అందరూ కూడా వాక్యాలు వినొచ్చు. ఈ యొక్క కార్యక్రమంని మరి తొందరగా ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి చెప్పాలి, నేను చెప్తున్నానని కాదు, కానీ నువ్వు చూడాలని చెప్పాలి పిల్లలకి. ఎందుకనంటే దేవుని వాక్యము ద్వారా బలపరచబడతారు. అందులో ఏదో ఒక మాట మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. దేవుడు మన కోసం మాట్లాడతాడు. కనుక మనం ఏం చేయాలని అంటే చూడమని చెప్పాలి తెలియని వాళ్ళకి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం, యెషయా రాసిన గ్రంథము నుండి, యెషయా గారు రాసిన గ్రంథం నుండి 9వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెషయా 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, దేవానికి స్తోత్రం నాయనా. ఎంతైనా మాకు సాలిన దేవుడివి, నమ్మదగిన దేవుడివి, నమ్మకమైన సహాయకుడు. నీ దాసుడు నీ పక్షంగా నిలబడగా నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాట మరొకసారి చూద్దాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను ఆదరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. వేదన పొందుతున్న దేశము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వేదన పొందిన దేశము. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రకంగా మనం చూసినప్పుడు మన దేశము చాలా యాతనతో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే నీతి న్యాయము 4 పాదాలుగా వెళ్ళాలంట.
నీతి న్యాయము 4 పాదాలుగా 4 పాదాల మీద నడవాలని అంట. ఈ 4 పాదాలు ఎవరని అంటే, 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 శూద్రులు, 4 దళితులు. దేవునికి స్తోత్రం. ఈ 4 న్యాయము నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఈ 4 కూడా కలిసి నడిపించాలి. అదే మన గొప్ప. న్యాయం అన్నది 4 పాదాల మీద నడవటం అంటే ఇది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. న్యాయము 4 పాదాల మీద నడవకపోతే ఆ దేశం మీద శ్రమలు నిలబడినట్లే, అంటే మబ్బు వచ్చినట్లే. ఆ మబ్బు వచ్చినప్పుడు ఆ దేశం ఎలాగుంటుందని అంటే వేదనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. వేదనతో ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఒక మబ్బు కనిపిస్తుంది. ఆ మబ్బు అలాగే ఉంచటానికి దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా. అందుకనే ఆయన వాక్యం సెలవిస్తున్నది ఏంటనంటే, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. దేవునికి స్తోత్రం. ఒకేలా మన దేశం మీద అవ్వచ్చు, మన కుటుంబం మీద అవ్వచ్చు, లేకపోతే మన సంఘం మీద అవ్వచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వేదనతోటి బాధపడుతున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఆ వేదన దేవుడు ఉంచటానికి ఇష్టపడతలేదు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావేమో, కానీ మబ్బు తొలగినట్లుగా నీ వేదన తొలగించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనాన్ని చదువుదాం. చీకటిలో నడుసు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, చీకటిలో నడుసు జనులంట గొప్ప వెలుగును చూస్తున్నారంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వెలుగు ప్రకాశింపబడుతుంది. దానికి ముందుగానే దేవుడు యెషయా ద్వారా మాట్లాడించాడు. లోక సువార్త 1వ అధ్యాయం 76వ వచనాన్ని చూద్దాం. లోక సువార్త 1:76. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే, భక్తుడైన యోహాను గారితో యెషయా గారు ముందుగానే రాశారన్నమాట. ఏమని? మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడును. సర్వోన్నతిని ప్రవక్తవనబడుదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపము క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణసాయిలోనూ కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గారు ముందే చెప్పారు, ప్రార్థన మందిరంలో యెషయా గారి ద్వారా దేవుడు చక్కటి ప్రవచనము ఇచ్చారు. ఎవరి గురించి అంటే యోహాను గారి గురించి. యోహాను గారు ప్రభు మార్గాన్ని సిద్ధపరచటానికి ముందుగానే వచ్చి ఆయన చక్కటి మాటలు చెప్పారన్నమాట. ఏమని? నా వెనకొస్తున్న వాని చెప్పుల వారు కూడా ఇప్పటానికి నేను అర్హుడను కాను. ఆయన అగ్నితో బాప్తిసం మీకు ఇచ్చును. నేను నీళ్ళలో ఇస్తున్నాను కానీ బాప్తిసము, ఆయన అగ్నితో మీకు బాప్తిసము ఇస్తున్నాడు. ఎందుకని అంటే మరణ స్థాయిలో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారికి వెలుగు చూపటానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను గారు ముందుగా వచ్చారు. ప్రియులారా, వచ్చిన వారు ప్రభు యొక్క మార్గాన్ని ఏం చేశారో తెలుసా? సిద్ధం చేశారు. మరి ప్రభు యొక్క సంఘంలో నీవు కూడా ఆయన మార్గాన్ని నువ్వేం చేయాలంట? సిద్ధపరచాలి. దేవుని దగ్గరికి వచ్చేవారికి, అలాగే దేవునిని చూపించాలి నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో విని వెళ్ళిపోవటం కాదు, నీ మట్టికి నీవు జాగ్రత్త పడితే సరిపోలేదు, కానీ నీవు కూడా ఏం చేయాలంటే ప్రభు మార్గాన్ని సరళం చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? సరళం చేయాలి. అంటే దేవుని మార్గాన్ని నువ్వేం చేయాలనంటే చూపించాలి, ఎదటి వారికి చూపించాలి. ఎలా చూపించగలవు అనంటే ప్రియులారా, నీ క్రియలను బట్టి నువ్వు చూపించగలుగుతావు. నీ ప్రవర్తన బట్టి నువ్వు చూపించగలుగుతావు. ఆ ప్రవర్తన క్రియలు ఎలాగా అనంటే ప్రార్థన వలన. దేవునికి స్తోత్రం. ప్రార్థన వలన. చాలామంది చీకట్లో ఉన్నారు, మరణకరమైన స్థితిలో ఉన్నారు. మరణం అంటే ఏమిటనంటే అందరికీ కలిగిన ఈ మరణం కాదు, ఇంకొక మరణం ఉంది. అది ఏంటనంటే పాతాళం, అగ్నిగుండం. ఆ మరణాల నుంచి తప్పించబడాలి ప్రతి ఒక్కరు. ఈ మరణమైతే అందరికీ ఉంది, ప్రతి వారికి ఉంది. వచ్చిన వారు అందరూ కూడా మరణించక తప్పదు. ఈ మరణం ముందవచ్చు వెనకవచ్చు, అందరికీ ఉంది. కానీ ఒక్క విషయానికి వస్తే నరకము నుండి తప్పించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారని మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 14వ వచనం దాకా చదువుదాం. 8:14. మీరు పూర్వము చీకటిలో ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం ఏమై ఉన్నారనంట? చీకటై ఉన్నారంట. 5వ అధ్యాయము 8వ వచనం. దేవునికి స్తోత్రం. పూర్వం ఎలాగున్నాం? చీకట్లో ఉన్నాం. తెలీదు. చనిపోతే ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు, ఏమవుతామో మనకు తెలియదు. సచ్చాక ఎవరు చూసి వచ్చేళ్ళే అనేవారు, వారితో పాటు మనం కూడా ఉన్నాం. సచ్చాక ఎవరు చూసి వచ్చారులే అనుకున్నవారు చాలామంది ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా
ఉన్నారు ప్రియులారా, లేకపోలేదు. కారణం ఏంటనంటే ఒకప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. చూడండి, మీరు పూర్వమందు చీకటివై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. నీతి సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. అలాగనే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారి ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటవైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచునది ఏదో అది ఎలుగే గదా. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపరిచినది అది ఏదో ఎలిగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. నీ మీద క్రీస్తు ప్రకాశింపబడి ఉన్నాడు. ఆ సంగతి నీకు తెలియదా? తెలియకపోవచ్చు. నువ్వు వెలుగులో ఉంటే నీకు తెలుస్తుంది, చీకట్లో ఉంటే నీకేం తెలుస్తుంది? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. మబ్బు ఏదైతే ఆ వేదన పొందిన దేశం మీద నుండి తొలగిపోవునో అదే విధంగా నీ మీద ఉన్న శ్రమలన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఒకలాగే ఉండవు. ఎందుకనంటే ఆ మబ్బుని తొలగించే దేవుడు నీకున్నాడు. ప్రియులారా, నువ్వు వేదన చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో, భయపడకు. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను వెలుగుగా చేసాను, నీ మీద నేను ప్రకాశించుతున్నాను అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు కీర్తనలు 4:7 కూడా చూద్దాం. 4:7 దావీదు గారు అంటున్నారు చక్కటి మాట. ఏంటనంటే, వారి ధాన్యద్రాక్షములు విస్తరించిన నాటి సంతోషము కంటే, దేవునికి స్తోత్రం, అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవునికి స్తోత్రం. చూసారా, ధాన్యము ద్రాక్షారసములు నీ ఇంట్లో ఉంటే సరిపోదు, కానీ అవి ఉంటే నీకు సంతోషమే. కానీ వాటికంటే అధికమైన సంతోషం నీకు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిల్లలు లేవా? ధాన్యం లేదా? తినటానికి అన్నీ ఉన్నాయి, సంతోషిస్తున్నారు. కంటే వీటికంటే అధికమైన సంతోషము ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనగా అనంటే, యెహోవా 5వ అధ్యాయం చదివిందాం. 5 కాదు, 4వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. దేవునికి స్తోత్రం. మీరు నీతిగా ఉంటున్నారు కదా, యథార్థంగా ఉంటున్నారు కదా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా కానీ పక్క వాళ్ళు తిట్టుకున్నా సరే భరిస్తున్నారు కదా. దేవుని స్తోత్రం. భరిస్తున్నారా లేదా? ఒకళ్ళు తిట్టేసుకుంటున్నారు, రకరకాల తిట్టేస్తున్నారు. నాలంటాడు ఏం చేస్తున్నాడు అంటే, ఓ కెట్టవలు చేస్తుంది, ఓ కెట్టపోతే మళ్ళీ నన్నేమంటారని నా భయం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే
దాని మీద దీని మీద దీని మీద దాని మీద దీని మీద తిట్టేవారు ఉన్నారు, చేసేవారు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ మన నీతి ఆధారమైన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, విరికులో నాకు విశాలత కలగజేయవాడవు నీవే. దేవునికి స్తోత్రం. నన్ను కరుణించి ప్రార్థనను అంగీకరించుము. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇరుకులో నాకు విశాలత కలగజేయము. కొన్నిసార్లు మనకి విరుకు కలుగుతుంది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇరుకు కలగజేస్తున్నాడు సాతానుడు, తారుమారులు చేస్తున్నాడు. ఎంతమంది కష్టాలంటే ఇష్టం చెప్పండి, చెయ్యొద్దండి. కష్టాలంటే ఎంతమందికి ఇష్టం? చెయ్యొద్దండి. కష్టాలంటే మీకు ఇష్టం లేదా? హల్లెలూయా. దేవుని బిడ్డలు కష్టాలంటే ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. శ్రమలంటే ఇష్టపడాలి. ఇందప్పుడు పాట పాడాను కదా, ఆ పాటలను నాకు అనిపించింది, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు ఎలిగించిన దీపము, నీవు ఎలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు. సుడిగాలి, జడివాన. ఈ సుడిగాలి జడివానలు ఏంటనంటే మన కుటుంబాల్లో వచ్చిన అలజడులు. దేవునికి స్తోత్రం. ఇబ్బందులు, శోధనలు, సమస్యలు ఎప్పుడైతే అవి వస్తున్నాయో మనం మహానందంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవని నువ్వు కలిగి ఉన్నావు, వెరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకనంటే దావీదు అంటున్నాడు కదా, నా నీతికి ఆధారముకు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడవు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నీతికి ఆధారమైన దేవుడు. మన నీతి ఎలాంటిది చెప్పండి? మన నీతి దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కింద మీద మీద కింద కింద మీద పడిపోయాం, ఒకప్పుడు తెలియనప్పుడు. అయినని సరే ప్రభు ఏం చేశాడో తెలుసా? మన చెయ్యి పట్టుకుని నడక నేర్పించాడు, నడవటం నేర్పించాడు, నిలవటం నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, యోహాను సువార్త 4:36 చూడండి. వాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడి జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఇత్తువాడొకడు కోయవాడొకడును మాట విషయంలో సత్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్తువాడును కోయవాడును సంతోషించినట్లు కోయవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇత్తువాడు ఎవరు? కోయవాడు ఎవరు? దేవునికి స్తోత్రం. ఇత్తువాడు ఎవరు? కోయవాడు ఎవరు? ఇత్తేవాడు ఎవరు? కోయేవాడు ఎవరు? తెలుసా మీకు? ఇంకా తెలుసుకోరా? దేవుని వాక్యాన్ని విత్తేవాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు విత్తాలి. హల్లెలూయా. వాక్యం అనే క్రియలు మీరు విత్తినట్లయితే ఒక రోజున కోసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇత్తువాడు కోయేవాడు అన్న విషయం కూడా మరొక అర్థం ఉంది. ఏంటంటే వాక్యాన్ని నేను ఇత్తుతున్నాను, ఆ ఇత్తిన వాక్యం యొక్క ఫలము మీరు కోసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు చాలామంది ఇత్తారన్నమాట, వారు కష్టపడ్డారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆ పంట కోసుకుంటున్నాం, ఆ ఫలితాన్ని మనం చూస్తున్నాం, ఆ ప్రతిఫలాన్ని మనం చూస్తున్నాం. అలాగే మీరు దేవుని వాక్యం అనే మాటను మీరు విత్తినట్లయితే, చేసి చూపించినట్లయితే, నిలిచి చూపించినట్లయితే అది విత్తటం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును. విత్తినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక రోజున ఆ ఫలాన్ని అనుభవిస్తారు. ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ కింద మాటకు చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కిందకు చూద్దాం. విత్తివాడు ఒకడును కోయవాడు ఒకడును మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదో దాని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతరులు కష్టపడ్డారు. ఎంతమంది కష్టపడ్డారు? దేవుని రాజ్యం గురించి ఎంతమంది కష్టపడ్డారు? దేవుని యొక్క స్వార్థను ఎత్తడానికి కానీ ఎంతమంది కష్టపడ్డారు? కష్టపడిన వారు కష్టములో మనం ఇప్పుడు ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. మన తర్వాత వారు మన కష్టంలో వారు ప్రవేశిస్తారు. ఇప్పుడు మనము వారి ప్రతిఫలం ఎలాగ పొందుతున్నాం, వారి నిత్తిన ప్రతిఫలము ఎలాగ కోసుకుని మనం ప్రతిఫలము పొందుతున్నాము, అలాగే మన తర్వాతి వారు కూడా ప్రతిఫలం పొందుతారు అని ప్రభు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు చేసిన పని, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన వాక్య పరిచర్య, నువ్వు చేసిన కష్టము దేవుడు చూస్తున్నాడు. దీన్ని వృద్ధి చేసేవాడు ఎవరనంట? ఎవరు చెప్పండి? దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పొలం ఊడుతున్నావు. ఎవరో రైతు ఏం చేస్తున్నాడంటే పొలం ఊడుస్తున్నాడు. ఊడిసేవారు ఏర్పాటుగా ఉంటారు, ఊడిపించేవాడు ఏర్పాటుగా ఉంటాడు. ఆ పొలాన్ని పండించేది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వృద్ధి చేసేవాడు దేవుడే. అలాగే నువ్వు చేసిన పని వృద్ధులకు నడిపించేది దేవుడే. దేవుని అనే వాక్యము విత్తేవారు ఒకరైతే కోసేవారు ఒకరు అయ్యి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కోసేవారు అయ్యి ఉండాలి. అప్పుడే వారికి జీతము ప్రభు నుండి మీరు ప్రతిఫలము పొందుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరు ఇక్కడ నిలబడ్డారు, దాని ప్రతిఫలము ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ సంఘానికి, ఈ పరిచర్యకి మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని బట్టి కష్టపడుతున్నప్పుడు దాని ప్రతిఫలం ఖచ్చితంగా మనం తీసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవునా కాదా? పరిచర్య అంటే కొందరు ఎదరికొచ్చి చేసేవారు ఉండాలి, కొందరు ఎదరికొచ్చి సహకరించేవారు ఉండాలి, కొందరు ఎదరికొచ్చి దేవుని పని మళ్ళీ సమయం పోతే మళ్ళీ దొరకదు, మనం సహకరించాలి, మనం చెయ్యాలి, కష్టపడాలి, దాన్ని ప్రతిఫలం మనము పొందాలని చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధముగా దావీదు గారు కూడా చెప్పిన మాట ఏంటంటే, దావీదు కీర్తనలు మరొకసారి చూద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేము, విరికిలో నాకు విశాలత కలగజేయవాడు నీవే. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తుల
తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకొనండి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. భయము నొంది పాపం చేయకండి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో జ్ఞానము చేసుకొని ఊరుకోండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనండి. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపు జేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకంటే గొప్పవారు ఉండొచ్చు, నీకంటే బలవంతులు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు. వారి ధాన్య ద్రాక్షారసాలు వారికి ఇచ్చిన సంతోషము కంటే దేవుడిచ్చిన సంతోషము మహా సంతోషం, మహా గొప్పది మాట. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన సంతోషం ఎంత మంచిదో తెలుసా? హల్లెలూయా. నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయే, నెమ్మది ఉదయించే, ఇది శాశ్వతమైన దయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి శుభవేళ ఆనందమే. నిన్నటి బాధలన్నీ నేటికి మాయం చేసే దేవుడున్నాడు. రేయంత కాసిన వాడు మరో దినం ఇచ్చే దేవుడున్నాడు. ఈ రోజున మీరు ఇలా ఉన్నారు, రేపు అన్న రోజున ఎలా ఉంటారో తెలుసా? మంచి ఆశీర్వాదంతో ఉంటారు. దేవునికి స్తోత్రం. మంచి దీవెనతో ఉంటారు. ఒకప్పుడు మీ మీద మబ్బు ఉంది, ఇప్పుడు మబ్బు నిలబడిందేమో కానీ ఆ మబ్బును తొలగించే దేవుడు యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మబ్బును తొలగించే దేవుడు ఉన్నాడు. ప్రియులారా, ఆ మాట మరొకసారి చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ మాట. హల్లెలూయా. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. దేవునికి స్తోత్రం. మబ్బు నిలవలేదు. ఈ మబ్బు నిలబడుతుందా? నీ మీదకి వచ్చిన శోధన నిలబడుతుందా? చెప్పండి. నిలబడదు. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు. నీ బిడ్డల గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి ఎంతో ఏంటంటే బాధపడుతున్నావు. దేవునికి స్తోత్రం. కానీ ఒక రోజున దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను మార్చేస్తాడు. హల్లెలూయా. జీవితాలు మార్చేస్తాడు. దేవుడు మారిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీరు అప్పిచ్చేవారుగా ఉంటారు, అప్పు పుచ్చుకునేవారుగా ఉండడు. అలాంటి స్థితి తీసుకొస్తాడు. తీసుకురావాలని అంటే కొద్ది రోజులు ఎలాగనంటే మీరు ఖచ్చితంగా చూడాలి. మీ నీతిని ప్రభు చూడాలి. ఆయన నీతిని చూసి మీ నీతికి ఆధారమైన దేవుడు మీ జీవితాలకి గొప్ప ఆశీర్వాదం పంపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. చాలా బాధలు పడేవాడిని, నేను చాలా ఇబ్బందులు పడేవాడిని. వారం సీట్ల వాళ్ళు ఎక్కువ. వారం సీట్లు నిజంగా చాలా బాధపడేవాడిని. నా నీతికి ఆధారమైన దేవుడు నా నీతికి తగ్గ నా నివాస స్థలాన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని హెచ్చించే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. నువ్వు నీతిగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, నీ బాధలన్నీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు.
కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని పట్ల నీతిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నీతిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆదివారం ప్రార్థన మానకూడదు, శనివారం ప్రార్థన మానకూడదు. ఎప్పుడు మనకి ఇష్టమైనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అది మన నీత? దేవుని నీతిని నెరవేర్చినట్ట? మనకు అప్పులు ఉన్నాయన్న సంగతి దేవుని తెలియదా? బాధలు ఉన్నాయన్న సంగతి దేవుని తెలియదా? ఏమున్నాయన్న సంగతి దేవుని తెలుసు. కానీ ప్రభు మన నీతిని చూస్తున్నాడు, నీతిని చూస్తున్నాడు. ఒకసారి ఫైనాన్షియల్ బండెట్టు పేరు గుర్తుంది మరి అమ్మ? అంతవరకు రానివ్వడు దేవుడు. కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. నన్ను భలే చిక్కుల్లో పెట్టాడులే. దేవుని స్తోత్ర. బండెట్టుపోతే మరియమ్మ, కృపావతి ఉన్నారు. మరియమ్మ ఏడ్చేసింది, అయ్యగారు బండెట్టిపోతున్నారండి. దేవుని స్తోత్ర. ఇదేంటండి ఇలా జరిగిందని అంటే, నేను